తణుకు ప్రజలందరికీ నమస్కారం. నేను విద్యాకాంత్, రూట్ స్కూల్ డైరెక్టర్. మరి మీ అందరికీ తెలిసిందే, రూట్ స్కూల్ 2006లో మేము స్థాపించాము. ఫస్ట్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్ తణుకులో. మరి ఇప్పుడు తణుకులో ఐఐటి ఫౌండేషన్లో ఒక అగ్రగామి సంస్థగా మేము నిలిచాము. దానికి చాలా గర్విస్తున్నాము. అయితే ఎంతో కృషి, ఎంతో పట్టుదల దీని వెనకాల దాగి ఉంది. మరి ఒక్కటి ఆలోచించారా మీరు, మేము ఇంటర్మీడియట్ కాలేజ్ ఇన్నాళ్ళు ఎందుకు పెట్టలేదని? ఎస్, దానికి కారణం ఉంది. ఇంటర్మీడియట్ కాలేజ్ పెట్టడం అనేది చిన్న విషయం కాదు. పిల్లల భవిష్యత్ అది. వాళ్ళు 2 సంవత్సరాల కృషి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏం సాధించాలనేది నిర్ణయిస్తుంది. సో దానికి గాను వాళ్ళు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి ర్యాంకులు సాధించాలి. అటువంటి ర్యాంకులు సాధించాలంటే అటువంటి అధ్యాపకులు ఉండాలి. సో ఇన్ని సంవత్సరాలకి మాకు ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న అధ్యాపకులు, ఐఐటి అడ్వాన్స్డ్లో దాదాపుగా 20 సంవత్సరాలు అనుభవం ఉన్న అధ్యాపకులు మాకు తోడయ్యారు. మేము కొలాబరేట్ అయ్యి రూట్ స్కూల్, వాళ్ళు కొలాబరేట్ అయ్యి మేము విహాన్ జూనియర్ కాలేజ్ లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీ పిల్లలు 10th కనుక ఇయర్ పాస్ అయ్యే ఎగ్జామ్స్ రాస్తున్నట్టయితే మీరు వాళ్ళకి ఇంటర్మీడియట్ మంచి కాలేజ్లో జాయిన్ చేయదలుచుకుంటే మా విహాన్ జూనియర్ కాలేజ్ గురించి ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే అటువంటి అవకాశం, అటువంటి స్టాఫ్ మన తణుకులో ఉండడమే మన అదృష్టంగా భావించాలి. సో ఖచ్చితంగా మంచి భవిష్యత్తు పిల్లలకి అందించాలంటే మీరు ఒక్కసారి మా విహాన్ గురించి ఆలోచించండి. మా కాలేజ్ క్యాంపస్కి రండి. ఇరగవరం రోడ్లో రూట్ స్కూల్ కొత్త క్యాంపస్ దగ్గర ఉంది. అలాగే ఈ సందర్భంగా మేము పిల్లలకి కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది మేము అరేంజ్ చేసాము. ఈ సాటర్డే 28 ఫిబ్రవరి సీఎం ఫంక్షన్ హాల్లో ఫేమస్ మోటివేషనల్ స్పీకర్ వివి లక్ష్మీనారాయణ గారు, మీ అందరికీ తెలిసి ఉంటుంది, జేడి లక్ష్మీనారాయణ అని అంటారు, రిటైర్డ్ సిబిఐ ఆఫీసర్, డీజీపీ, ఫార్మర్ డీజీపీ మహారాష్ట్ర. సో ఆయన చాలా చక్కగా పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్లో వాళ్ళు ఎలా చదవాలి, ఎలా మంచి మార్కులు తెచ్చుకోవాలి, దాంతోపాటు ఫ్యూచర్ వాళ్ళది ఎలా ఉండాలి, వాళ్ళు ఏం చేయాలి అనేది చాలా స్పష్టంగా అవగాహన కల్పిస్తారు. సో దీనికి మా విహాన్ జూనియర్ కాలేజ్ మరియు రూట్ స్కూల్ తరఫున ఇదే నా ఆహ్వానం. అందరూ ఖచ్చితంగా శనివారం ఉదయం 10 గంటలకల్లా సీఎం ఫంక్షన్ హాల్కి రావాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.